శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. దేశంలోనే నంబర్ 1 పాపులర్ సెలబ్రిటీగా రామ్ చరణ్. ఇది నిజమే. ఇది కూడా ఒక వెబ్సైట్ నిర్వహించినటువంటి సర్వేలో ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చింది. రామ్ చరణ్ పెద్దీతో ఏముందిలే, ఎంత మన తెలుగులోనే 450 కోట్లు కొట్టారు, ఇంకా అంత గొప్పగా వెళ్ళలేదని అనుకున్నారు. కానీ ఆయన ఇప్పటి నుంచి సంపాదించుకుంది కాదు, ఆయన నడవడికతో సంపాదించుకున్నటువంటి ఈ పాపులారిటీని అంత ఈజీగా పోయేది కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే అసలు ఈ టాప్ 10లో ఎవరున్నారు ఏంటి అనేది ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. మోస్ట్ పాపులర్ పర్సనాలిటీస్లో జూన్ 16వ తారీఖు వరకు నిర్వహించినటువంటి దీన్ని 2026లో భాగంగా నంబర్ 1లో రామ్ చరణ్ గారు ఉన్నారు, నెంబర్ 2లో విరాట్ కోహ్లీ గారు ఉన్నారు, నెంబర్ 3లో ప్రభాస్, నెంబర్ 4లో కేజీఎఫ్ యష్, షారుఖ్ ఖాన్ 5th స్థానంలో ఉన్నారు, 6వ స్థానంలో సల్మాన్ ఖాన్, 7వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, 8వ స్థానంలో తమిళనాడు సీఎం విజయ్, 9వ స్థానంలో అల్లు అర్జున్, 10వ స్థానంలో ఎంఎస్ ధోని. వీళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి ఆ ఒక పత్రిక నిర్వహించినటువంటి ఆ సర్వేలో టాప్ 10లో ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీని బట్టి, వాళ్ళ నడవడికను బట్టి, వాళ్ళ ఆలోచన తీరును బట్టి, వాళ్ళు సమాజం పట్ల చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ, వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని చూసి వీళ్ళ దీంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి మరీ పెట్టినటువంటి పరిస్థితి సర్వే నిర్వహించారు. దాంట్లో భాగంగా రామ్ చరణ్ గారికి నంబర్ 1 పొజిషన్ వచ్చింది. మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ అవుతాడంటే మెగాస్టార్ కొడుకు గ్లోబల్ స్టార్ అయ్యాడు అని చెప్పుకునేటువంటి రీతిలో, అంటే తండ్రి దగ్గర నుంచి వారసత్వంగా ఆస్తుల్ని లేకపోతే నటనో కాదు, ఆయన నడవడికను కూడా, ఆయన నిజాయితీని కూడా, 10 మందికి పంచేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రేమను కూడా ఈ దీంట్లో మనం చూసేటువంటి పరిస్థితి అయితే ఉంది. రామ్ చరణ్ అనేటువంటి వ్యక్తి ఒక తెలుగుకి ప్రతీక, చిరంజీవి గారి వారసత్వానికి నిలువటెత్తు అర్థం అని చెప్పాలి. ఆయన కష్టపడి ఏదైతే నిజాయితీతో కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఏ రకంగా అయితే ఆయన శిఖరాగ్ర స్థాయికి వెళ్ళి మెగాస్టార్ అంటే ఒక్కళ్ళే ఉంటారు, అది మెగాస్టార్ చిరంజీవి గారు అనేటువంటి స్థాయిలో ఆయన సంపాదించుకున్నారు. ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని అవమానాలు, ఎన్ని అవహేళనలు వచ్చినా కానీ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుని ఆ సామ్రాజ్యానికి వారసుడిగా ఇప్పుడు రామ్ చరణ్ గారు వచ్చారు. ఆయన కూడా అదే స్థాయిలో ఆ కష్టాన్నే నమ్ముకుని, పెద్ద సినిమాలో తన కష్టాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. రామ్ చరణ్ గారు ఎంత ప్రాణం పెట్టి సినిమా కోసం ఎంతో కష్టపడి చెమటోడ్చి సంపాదించినటువంటి ప్రేక్షకుల వాళ్ళ కష్టార్జితానికి సంబంధించి వాళ్ళ తిరిగి మనం ఏమి ఇవ్వగలం అనే దానికి రామ్ చరణ్ గారు చూపించినటువంటి ఆ ఎఫెక్ట్ అంతా కూడా పెద్ద సినిమాలో కనిపిస్తుంది. అలాంటి రామ్ చరణ్ గారు నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిలో డెఫినెట్గా, అటు ప్రభాస్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ స్థాయిలో ఇప్పుడు ఎవరైతే సర్వే నిర్వహించారో వాళ్ళు ఎవరైతే అక్కడ ఉండేటువంటి జనానికి సంబంధించి వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళ క్వాలిటీస్ని మెన్షన్ చేసి మరి దీంట్లో ఈ సర్వే అయితే నిర్వహించడం జరిగింది. సో ఏదేమైనా సరే మెగాస్టార్ ఇంటికి మరొక అద్భుతమైనటువంటి గ్లోబల్ స్టార్ వారసుడిగా వచ్చి నిలిచినందుకు ఈసారి భారతదేశం మొత్తం ఆయన మెచ్చుకునేటువంటి పరిస్థితి అయితే కనిపించింది.